మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే మనమందరము మార్పు నొందుదాము. యేసయ్య మనం బతికున్నప్పుడే వచ్చాడనుకో లక్కు. ఒకవేళ అప్పటికి మన తల నెరసిపోయి మొత్తం ముసలోళ్ళు అయిపోయినా మన ముసలి శరీరం కాస్త మళ్ళా 30 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి శరీరంగా, అది కూడా మహిమ శరీరంగా మారిపోతుంది. లక్కీ ఛాన్స్ మనం ఉన్నప్పుడే వస్తే. అయితే దానికంటే ముందు యేసయ్య రాకడానికి ముందు వాడిని ఎదుర్కోవాలి, శత్రువుని. మనం ఎదుర్కొనేది ఏముందిలే, వాడు ఒకవేళ బయలుపడి శత్రువు వచ్చి మనల్ని బలవంతం పెట్టినా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని సేవ్ చేస్తుంది ఎవరు? ఇన్నాళ్ళు కాపాడినోడు, ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా. ఏమంటే నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్ట్ భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలు లేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంత వాళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు ఎగుస్తా ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక వెలవెల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది. ఖచ్చితంగా నీకు వ్యసనాలు ఉండి జయించలేకపోతున్నావా? నేను గ్యారెంటీ ఇస్తా, మాయరోగం పెట్టైనా సరే దాని నుంచి నిన్ను బయటికి తెస్తాడు. అవసరమైతే చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా సరే జన్మలో మళ్ళీ దాని పేరు ఎత్తకుండా చేస్తాడు. అంత సమర్థుడు. ఆయన ముందే చెబుతాడు, ఎందుకు అంత దాకా ఎందుకు, వద్దులే అంటుంటాడు. మంచిగా చెప్తుంటాడు, వద్దులే బేట వద్దులే. నువ్వు మర్యాద వదలకుండా, ప్రభువా వదలలేకపోతున్నాను, నన్ను విడిపించు నాయన అన్నావు అనుకో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, సరేలేను ఒకసారి అట్ట పోయి తీసుకొస్తాడు. అప్పుడు కలవరింతలు వస్తాయి. ఓమ్మ వద్దు నాయనో, నాకు ఆ పాపం వద్దు, ఆ వ్యసనం వద్దు.